రైట్ ఇక ప్రైమ్ టైమ్ 9 బులెటిన్ లో ముందుగా డీటెయిల్స్ చూద్దాం. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. కేబీఆర్ పార్కింగ్ లో వాకింగ్ చేస్తూ ఉండగా పోలీసులు అదుపులోనికి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. వికారాబాద్ జిల్లా కలెక్టర్ పై దాడి కేసులో కుట్ర చేశారన్న అభియోగంతో పట్నం నరేందర్ రెడ్డిపై ఆరోపణలు ఉన్న ఈ నేపథ్యంలో అతన్ని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. ఇక కలెక్టర్ పై దాడి కేసులో కుట్ర చేశారనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో కేబీఆర్ పార్క్ లో వాకింగ్ చేస్తూ ఉండగా పోలీసులు పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి కుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. కుమార్, థ్యాంక్ యూ జమీమా. ఏదైతే కొడంగల్లోని కలెక్టర్ పై దాడి కేసు సంబంధించి ఏదైతే పట్నం నరేందర్ రెడ్డిపై అనేక ఆరోపణలు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం కేబీఆర్ పార్క్ దగ్గర పట్నం నరేందర్ రెడ్డి వాకింగ్ చేస్తున్న సమయంలోనే పోలీసులు అతన్ని అయితే అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా ఏదైతే ఒక ఫార్మా కంపెనీ ఏర్పాటుపై వికారాబాద్ జిల్లా దుద్యాల మండలంలోని అగచర్ల గ్రామంలో ప్రజాభిప్రాయ సేకరణ కోసం కలెక్టర్ ప్రతీక్ జైన్ అక్కడికైతే వెళ్లడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రతీక్ జైన్ తో పాటు ఇతర అధికారులపై కూడా స్థానికులైతే దాడికైతే యత్నించారు. ఈ కేసులోని నరేందర్ రెడ్డిపై ప్రాథమికంగా ఆరోపణలు రావడంతో ఆయనపై చర్యలు అయితే తీసుకోవడానికి కూడా పోలీసులు సిద్ధమైన నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం ఆయన అయితే అరెస్ట్ చేశారు. ఈ దాడి వెనుక రాజకీయ కుట్ర ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి పూర్తిగా దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఈ దర్యాప్తులో కూడా పోలీసులకు కీలక ఆధారాలు అయితే సేకరించారు. ప్రధాన నిందితుడు బీఆర్ఎస్ కార్యకర్త సురేష్ అయితే పరారీలో ఉన్నారు. అలాగే సురేష్ రాజు వెనకాల నరేందర్ రెడ్డి ఉన్నాడనే ప్రాథమిక సంకేత ఆధారాలు సేకరించారు. కలెక్టర్ పై దాడి ముందు తర్వాత నరేందర్ రెడ్డితో సురేష్ దాదాపు 40 సార్లు ఫోన్లు మాట్లాడారని పోలీసులు అయితే గుర్తించారు. ఇదే కేసులో ఇప్పటికే 16 మందిని నిన్న రాత్రి పోలీసులు రిమాండ్ కి తరలించారు. కలెక్టర్ దాడి జరిగిన సమయంలో స్థానిక సీసీటీవీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలు పరిశీలించిన పోలీసులు మొత్తం 55 మంది ఉన్నట్లు తేలింది. ఈ దాడి ఘటనతో లగచర్ల పికెటింగ్ ఏర్పాటు చేశారు. అలాగే అంతేకాకుండా గ్రామానికి ఇంటర్నెట్ సేవలు కూడా నిలిపేశారు. ముఖ్యంగా ఈ కలెక్టర్ పై దాడి కేసుకు సంబంధించి సురేష్ అలాగే పట్నం నరేందర్ రెడ్డి ఇద్దరి మధ్య ఫోన్ సంభాషణలు అనేక ఉన్న నేపథ్యంలోనే ప్రస్తుతం పోలీసులు కూడా ఈ రోజు హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో ఉన్న కేబీఆర్ పార్క్ దగ్గర వాకింగ్ చేస్తున్న సమయంలోనే పట్నం నరేందర్ రెడ్డిని అయితే పోలీసులు అదుపులోకి అయితే తీసుకోవడం జరిగింది. జమీమా. రైట్ కుమార్, ఇప్పుడు కలెక్టర్ పై దాడి కేసుకు సంబంధించి పోలీసులు ఏ సెక్షన్ పెట్టనున్నారు, అలాగే దీనిపై అధికారులు ఏ విధంగా స్పందిస్తున్నారు, ఇంకా ఎవరెవరిని అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి? నిజమేమా. ముఖ్యంగా ఏదైతే కలెక్టర్ అంటే ఒక ఐఏఎస్ స్థాయి అధికారిపై దాడి జరగడంతో ప్రస్తుతం ఏదైతే అనేక సెక్షన్ల కింద అయితే పోలీసులు కేసు అయితే నమోదు చేయనున్నారు. ఎందుకంటే ఒక ఐఏఎస్ స్థాయి అధికారిపై దాడి చేయడం అనేది చాలా అన్యాయం అంటూ కూడా ఇప్పటికే ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అలాగే మరొక పక్క ఒక ఫార్మా కంపెనీ స్థాపించే సమయం ముందు ఏదైతే ప్రజాభిప్రాయ సేకరణ కోసమే కలెక్టర్ వెళ్లిన నేపథ్యంలోని ఈ దాడి జరగడంతో కూడా పోలీసులు కూడా దీనిపై సీరియస్ యాక్షన్ అయితే తీసుకున్నారు. ముఖ్యంగా డీజీపీ కూడా దీనిపై సీరియస్ యాక్షన్ అయితే తీసుకున్నారు. నిన్న ఐపీఎస్ మహేష్ భగవత్ కూడా సంఘటనా స్థలాన్ని పరిశీలించి అక్కడ పూర్తిగా ఆ విషయాన్ని కూడా జరపడం జరిగింది. అలాగే మరొక పక్ష ఈ కేసులోని ప్రధానంగా టీఆర్ఎస్ సంబంధించి నేత ఏదైతే సురేష్ మాత్రం కావాలనే ఈ కుట్ర పన్నాడంటూ కూడా ఇప్పటికే పోలీసులు కూడా ఒక ప్రాథమిక నిర్ధారణగా రావడం జరిగింది. సురేష్ కూడా ఏదైతే మణికొండ